పిల్లలు, గిద్యోను కొరకు దేవుని ఉద్దేశం అనే పాఠం ఈ దినం మనం తెలుసుకుందాము. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు. అందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. మనము ఆయన అధికారానికి లోబడి ఉండటం ద్వారా దేవుడు మనలో తన కార్యాలు జరిగిస్తాడు. అయితే నాయకుడిగా ఎన్నుకోవడానికి ఈరోజు గిద్యోన్ని ఎందుకు ఎన్నుకున్నాడో చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు, 37వ అధ్యాయం కూడా చూద్దాం 25వ వచనం వరకు. గిద్యోనుకి గురించి రాయబడింది అనమాట. గిద్యోను ఇశ్రాయేల్ గోత్రంలో చాలా తక్కువ గోత్రంలో ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేల్ దేవుడు ఏమంటున్నాడు? గొప్ప యోధుడిగా, న్యాయాధిపతిగా, నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో దేవుని ప్రజలు దేవునికి అవిధేయత చూపారు. ఒక శత్రువుకి దేవుడు 7 సంవత్సరాలు అప్పచెప్పాడు. ఆ శత్రువు ఏం చేసేవాడు తెలుసా? భూమి పంటను పాడు చేసేవాడు. వాళ్ళ గొర్రెలను, ఎద్దులను, గాడిదలను, అంటే అవి పనులు చేస్తాయి కదా, అవి ఏమీ లేకుండా అన్నీ తీసుకుని వెళ్ళిపోయేవాడు. చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుని ప్రజలకి సహాయం కోసం చాలా ప్రార్థన చేశారన్నమాట వాళ్ళు. ఒకరోజు గిద్యోను ఆలోచిస్తూ ఉంటాడు, మా పితరులేమో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడని చెప్పినారు, ఇప్పుడు అన్నీ ఏమైపోయినాయి? అసలు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభుదూత గిద్యోను దగ్గరికి వచ్చి, బలం తెచ్చుకో, మిద్యానీయులందరినీ నేను నీ చేతికి అప్పచెప్తాను అని అంటాడనమాట. చిత్తం నా ఏలినవాడా, దేవా, నేను ఇశ్రాయేల్ని రక్షించడానికి నా కుటుంబం ఎన్నికలేందే అని డౌట్ చెప్తాడు. గిద్యోనుతో అంటాడు కదా, అయితే ఏమైంది? నేను నీకు తోడై ఉంటాను కదా, ఒక మనిషిని నువ్వు చంపినట్లే మిద్యానీయులందరినీ నువ్వు హతం చేస్తావు అని వాగ్దానం చేస్తాడు. అయితే ఈ శత్రువు ఇశ్రాయేలీల మీద దాడి చేయడానికి వస్తాడు. కానీ దేవుడు తాను వాగ్దానం చేశాడని గిద్యోను అందరికీ చెప్తాడనమాట, సహాయం చేస్తాడని వాగ్దానం చేశాడని. ఇశ్రాయేల్ అందరినీ, ఒక 10,000 మంది సైనికుల్ని ఆయన తీసుకొని బయలుదేరతాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, వద్దు, అంతమంది నేను సహాయం చేశానని వారు తెలుసుకోవాలంటే కేవలం 300 మందిని మాత్రమే నియమించి అంటాడు. అయితే నీవు లేచి దండు మీద పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగిస్తానంటాడు. అయితే శత్రువులు సైన్యము మిడతల్లాగున్నారు. ఒంటెలేమో ఇసుక రేణువులంతా అసలు లెక్క పెట్టలేనంత ఉన్నాయి. అప్పుడు భయం వేస్తుందా లేదా? దేవుడేమో 300 మందిని తీసుకెళ్ళమంటారు, వాళ్ళేమో ఫుల్గా మిడతలంతా, అంటే చాలా విస్తారంగా ఉన్నారు. అప్పుడు భయపడుతూ ఉంటాడు. అయితే దేవుడు అంటాడు, నీకు భయం వేస్తే నీ పనుని కూడా తీసుకుని వెళ్ళు, అక్కడ నీకు వెళ్ళినప్పుడు నేను బలపరుస్తాను కదా, నీకెందుకు నువ్వైతే వెళ్ళు అంటాడు. అయితే వెళ్తాడు, పాపం ధైర్యం తెచ్చుకుని వెళ్తాడు. ఒకనికి కల వస్తుంది అనమాట, గిద్యోను చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు అని. అప్పుడు గిద్యోను ధైర్యం వస్తుంది అనమాట కళ ద్వారా. దేవుని కొరకు, గిద్యోని కొరకు పోరాడండి అని కేకలు వేస్తాడు. అప్పుడు శత్రు సైన్యాలు పారిపోతారన్నమాట. చూసారా, తను ఆ పని చేయడానికి సరైన వ్యక్తిని కాననుకున్నాడు, కానీ తనకంటే ఎక్కువ బలవంతుల మీదకి వెళ్ళాడు గిద్యోను. ఆ సంగతి దేవునికి తెలుసు, కానీ తన ప్రజలు విజయ మార్గం నడిపించడానికి గిద్యోను ఆలోచన దేవునిపై ఉంది కాబట్టి దేవుడు విడిపించడానికి సరైన వ్యక్తి అని ఎన్నుకున్నాడు, రుజువు చేశాడు. నువ్వు కూడా ఆలోచించు, నీ దగ్గర డబ్బు లేదని భయపడుతున్నావేమో, నువ్వు దేవుని దగ్గర నాకేమీ తెలియదు అనుకుంటున్నావేమో, కానీ దేవుని ప్రణాళిక ఏమైందో అది నమ్ము. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి లోబడు. నీ జీవిత పోరాటంలో దేవుడు సహాయం చేస్తాడని తెలుసుకో. మరి చూడు, గిద్యోను కూడా తను ఏమి నాకన్నా బలవంతులు ఉన్నారు, నాకన్నా గోత్రంలో పెద్దవాళ్ళు ఉన్నారని ఆలోచించాడు, కానీ దేవుడు చెప్పినప్పుడు లోబడ్డాడు. మరి నువ్వు కూడా లోబడతావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా రక్షక దేవా, నువ్వు నన్ను ఒక ఉద్దేశం కోసం ఎన్నుకున్నావు అని తెలుసుకున్నాను. నా జీవితంలో నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.